ఈరోజు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున జనసాంద్రత అయితే కనిపిస్తూ ఉంది. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? మల్కాజ్గిరిలో ఖచ్చితంగా మా ఈటల రాజేంద్ర గారే గెలుస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ పబ్లిక్ని చూస్తుంటే, ఇక్కడున్న హుషార్ని, ఇక్కడున్న వైబ్స్ని చూస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ సీట్ ఇదే రాబోతుంది అనే ఒక థాట్స్ కూడా జనాల్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఈటల గారు గెలుస్తారు. అట్లాగే మా సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు. అట్లాగే ఈసారి మోదీ గారు ఏదైతే 400 సీట్లు రావాలి అని అనుకున్నారో, మా తెలంగాణ నుంచి ఖచ్చితంగా మేము 12 సీట్లు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం, ఇస్తాం కూడా. ఆయన చేసే కృషిలో మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. ఓట్ బ్యాంక్ కనుక చూసుకుంటుంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తెలంగాణలో పెరుగుతూ వస్తుంది. ఈ ఎంపీ ఎలక్షన్స్ తోటి డిసైడ్ అవుతుంది. రాబోయే రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాబోతుంది. రాబోయే రోజులలో మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందబోతుంది. అలాగే పార్లమెంట్ సీట్స్ అన్నీ కూడా మేము గెలవబోతున్నాం. ఇప్పటి వరకు చూసుకుంటే మల్కాజ్గిరిలో బీజేపీ అనేది గెలవలేదు. ఇప్పుడు ఎలా గెలుస్తుందని అనుకుంటున్నాను? ఇప్పటివరకు గెలవలేదంటే ఈసారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూసినారు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చూస్తున్నారు. 6 గ్యారెంటీలని ఇట్స్ ఫెయిల్యూర్ థింగ్. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చూస్తే వాళ్ళు బీజేపీకి మక్కువ చూపుతారు, బీజేపీని కూడా కోరుకుంటారని మేము ఆశిస్తున్నాం. పీఎం ఎవరు అవుతారు అనుకుంటారు? ఖచ్చితంగా మోదీ గారే అవుతారు. మరి రాహుల్ గాంధీ అని అంటున్నారు కొంతమంది. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అంటారు, మేము బీజేపీ కాబట్టి మేము నరేంద్ర మోదీ అనే అంటాం. రాహుల్ గాంధీ ఎట్లా అవుతాడు? మాకు గాడు రాహుల్ గాంధీ. వచ్చేది మోదీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మోదీ గారే అవుతారు. సరే, ఎలా అంటారు మల్కాజ్గిరిలో ఎలా ఉండబోతుంది? 100% గెలుస్తున్నాం మనం మల్కాజ్గిరిలో. ఇప్పటివరకు గెలవలేదు అంటే మల్కాజ్గిరిలో ఇంతవరకు బీజేపీ జెండా ఎగరలేదు. మరి ఇప్పుడు ఎగురుతుంది అంటారా? 100% ఎగురుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ ఉండే, అతను ఏం చేయలేదు మల్కాజ్గిరికి. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేదు. ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి పార్లమెంటు బాగా అందుబాటులో ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ గారు గెలవబోతున్నారు. 3.0 అంటే 3rd టైం హ్యాట్రిక్ కొడుతున్నాము మొత్తం ఇండియాలో. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఇస్ బార్ 400 పార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్వయంగా సీఎం వాళ్ళ తమ్ముడిని దించుతా ఇక్కడ మల్కాజ్గిరిలో అని చెప్తా ఉన్నారు కదా, ఏమన్నా పోటీ ఉండదు? అంతా కుటుంబ పాలన, అందరికి తెలిసిన విషయము. మొత్తానికైతే ఈటల రాజేందర్ గెలుస్తారంట. 100% ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. మన హైదరాబాద్ నుంచి 3 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నాము. హైదరాబాద్ కూడా గెలుస్తున్నాం, మాధవి లత గారు కూడా గెలుస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్? ఎలక్షన్ అన్నది ఈజీ ఫర్ బీజేపీ. మోడీ గారు వేవ్ ఒకటి నడుస్తుంది. నరేందర్ మోడీ గారు ప్రతి ఇంట్లో నుండి మోడీ మోడీ అంటున్నారు. 100% నేను తెలంగాణలో దాదాపు 12 నుండి 14 సీట్లు తీసుకుంటాం, మాకు నమ్మకం ఉంది. మోడీ వేవ్ నడుస్తుంది. ఈసారి సైలెంట్ వేవ్ బీజేపీకి ఉంది. మోడీ గారి నాయకత్వంలో ఈసారి 400 మేము పార్ చేస్తాం కంపల్సరీ. చాలా మంది అంటారు గుళ్ళు గోపురాలు కడుతారు, దేశ అభివృద్ధిని చూడట్లేదు అంటారు కదా. దేశ అభివృద్ధి ఏమేం కాలేదు. మోడీ గారు ఎన్నెన్ని స్కీమ్లు ఇచ్చారు, ప్రతి ఒక్క స్కీమ్ పబ్లిక్ బెనిఫిట్ తీసుకోలేదు దాన్ని. మోడీ గారు ప్రతి ఒక్క స్కీమ్ ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు, మైనారిటీస్ ఇచ్చారు, అందరికన్నా ఎక్కువ మైనారిటీస్కే ఇచ్చారు. దాదాపు 15,000 కోట్లు ప్రతి ఏడాది ఇచ్చారు ఆయన. కానీ అది ఎవరికి అందలేదు. అది బాబా నాయకులు అక్కడక్కడ ఉన్న నాయకులు వాళ్ళు తినేశారు. ఓల్డ్ సిటీకి వచ్చింది, ఓల్డ్ సిటీ నాయకులు తినేశారు. మోడీ గారు పెట్టిన స్కీమ్ ఏది ఫెయిల్ కాలేదు. ఏది ఫెయిల్ అయింది? ట్రిపుల్ తలాక్ ఇప్పించారు. ట్రిపుల్ తలాక్ అయిందా ఇప్పుడు మటుకు? త్రూఅవుట్ ఇండియా ట్రిపుల్ ఒకటే 8 తలాక్లు అయినాయి, 8 మంది జైల్లోనే ఉన్నారు. అది యూపీలో 6, హైదరాబాద్లో 2. నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను ఆన్ రికార్డ్. కేసీఆర్ విఫలమైనట్టు అక్కడ మోడీ గారు కూడా విఫలమైనట్టు. అయినప్పుడు బీఆర్ఎస్ అయినప్పుడు కేసీఆర్ ఖతం అయిపోయింది. కేసీఆర్కి ఏం లేదు. 2 సీట్లో 3 సీట్లో తీసుకొని సంతోషపడాలి. అది ఆడ క్యాండిడేట్ పని చేసి ఆ క్యాండిడేట్ మీద పడుతుంది. కేసీఆర్ పేరు మీద ఓట్లు పడాయి. ఇప్పుడు స్వయంగా సీఎం వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు. ఎవరైనా రాని సార్, మోడీ వేవ్ ఉంది, ఓడిపోతారు 100%. ఎవరైనా రాని అని ఈటల రాజేందర్ గెలుపంటారు. 100% గెలుస్తున్నారు. ఓల్డ్ సిటీ సీట్ కూడా గెలుస్తున్నాం ఈసారి మేము. అసదుద్దీన్కు టఫ్ ఫైట్ అవుతుంది ఈసారి. ఆయన బండుకుంటలేడు, దారుస్థలంలో కూర్చొని రాత్రి 2 గంటల 3 గంటలకు మీటింగ్ పెడుతున్నాడు కార్యకర్తలతో. ఒక లేడీ వచ్చిందని కొడితే ఎట్లా అన్నట్టుగా పరిశ్రమలు ఉన్నారు వాళ్ళు. గెలుస్తారని అంటారా? 100% గెలవాలి ఆమె ఈసారి. ఆమె గోశాలలు నడిపింది, ఆమె పబ్లిక్ సేవ చేస్తుంది ఆల్రెడీ. ఆమె 20 years నుండి సోషల్ వర్క్ చేస్తుంది. మైనారిటీ క్యాడర్ కూడా ఉంది ఆమె దగ్గర.
అక్కడ ముస్లింలు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆమెకి ఓటు ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఓటు ఎందుకు వేయాలంటే వాళ్ళకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము కార్యకర్తలం బూత్ లెవెల్లో. ప్రతి ఇంటికి పోయి ఫస్ట్ త్రిపుల్ తలాక్ ఇచ్చింది, సెకండ్ మీ మైనారిటీ కార్పొరేషన్ పైసలు ఇచ్చాం, మీ నాయకులు తినేశారు, మీ దగ్గర దాకా రానియలేదు కాబట్టి ఆ నాయకులే బాగుపడ్డారు. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ ఎప్పుడైంది? ఓల్డ్ సిటీ ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? 84 నుండి ఎంఐఎం దగ్గర సీట్ ఉంది, ఇప్పటిదాకా వాళ్ళు ఏమైనా చేశారా? ఏం డెవలప్మెంట్ అయింది? ఏం డెవలప్మెంట్ అయింది చెప్పండి మీరు. పదవులతోనే డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటున్నారు. 100% డెవలప్మెంట్ వస్తుంది. ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ అన్నది చాలా బాగా ఉంటుంది. దానికోసం స్పెషల్ ఫండ్ కూడా గ్రాంట్ అవుతుంది. ఆమె సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్ కూడా అవుతుంది. అది నా ఆశ. ప్రే గాడ్ సీట్ గెట్ సక్సెస్ ఇన్ ద సీట్. లెటర్ బి ఇన్ ద మినిస్టర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్.